లలితాదేవి యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలోనే అక్కడ బండాసురుడి శూన్యక పట్టణంలో అనేకమైన అపశకునాలు కనిపిస్తున్నాయి. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది. కాబట్టి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లలితాదేవి కదలగానే ఆ మధ్యలో ఉన్న రథం కదులుతుంది. లలితాంబ గురించి చెప్తున్నప్పుడు శ్లోకాలలో హయగ్రీవ స్వామివారు ఛందస్సు మార్చారు. అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం ప్రకాశిస్తూ అగ్ని జ్వాలల్ని వెదజల్లుతుంది. అమ్మవారి చేతిలో ఉన్న పాశం పాములా కదులుతూ ఉంది. అమ్మవారు ధరించిన చెరుకు బిల్లుకి కొన్ని చిరుగంటలు వేలాడుతున్నాయి. అమ్మవారు కదిలిస్తూ ఉంటే అవి ధ్వనిస్తున్నాయి. అమ్మవారి చేతిలో ఉన్న ఆ పంచకుసుమ బాణాలు కూడా భాషిస్తూ ఉండగా మొత్తం శక్తి సేనలకి అమ్మవారే మహారాణి అని సూచిస్తూ ఆ సామ్రాజ్య చిహ్నములన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా చక్రరాజ రథారూఢ అయిన శ్రీ లలిత మహా త్రిపుర సుందరి పరాభట్టారికని చూసి పులకించిన శరీరాలతో దేవతలు, ఋషులు కల్పవృక్ష పువ్వులని అమ్మవారి మీద చల్లుతూ వాళ్లంతా జయ జయ ధ్వానాలు పలుకుతూ ఉన్నారు. 10 యోజనాల ఎత్తున్న ఆ శ్రీచక్ర రాజరథం ఆకాశాన్ని తాకుతుంది. అనేక మంది పరివార దేవతలతో, ఆవరణ దేవతలతో ఉన్న ఆ రథం కదులుతూ ఉంటే దేవతలు పులకించిన శరీరాలతో, స్పందించిన హృదయాలతో, పరవశించిన భావనతో అమ్మవారిని కీర్తిస్తున్నారు. ముందు చెప్పుకున్న వారాహిదేవి 12 నామాలు, శ్యామలాదేవి 16 నామాలు, ఇప్పుడు లలితాంబిక 25 నామాలతో కీర్తన చేస్తున్నారు. ఈ 25 నామాలు ప్రపంచంలో ఉన్న పాపాలు కూడా తొలగించగలవు. దీని అర్థం మనకి ఏ ప్రపంచం పరిచయమో ఆ ప్రపంచంలో పాపం లేకపోతే చాలు, క్షేమంగా ఉండగలం. మన చుట్టూ పాపం లేకుండా, మనలో కూడా పాపం లేకుండా ఉండాలంటే నిత్యం ఈ 25 నామాలని స్మరిస్తే చాలని హయగ్రీవ స్వామి చెప్పి ఆపేశారు. వెంటనే అగస్త్య మహర్షి, ఓ గుర్రం ముఖం గల స్వామి, మహాబుద్ధే, చెవులకు అమృతం లాంటి ఆ 25 నామాలు నాకు చెప్పవా అని అంటే దానికి హయగ్రీవ స్వామి సంతోషించి చెప్తున్నాడు. ఆ నామాలే సింహాసనేశ్వరి, లలిత, మహారాజ్ఞి, పరాంకుశ. దీనిని మరికొన్ని గ్రంథాలలో వరాంకుశ అని కూడా అంటారు. ఏది అనుకున్నా తప్పులేదు. చాపిని, త్రిపుర, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాథ, సామ్రాజ్ఞి, చక్రిని, చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటిక, చక్రవర్తిని, మహావిద్య, శివరంగ వల్లభ, సర్వపటల, కులనాథ, ఆప్నాయనాథ, సర్వాప్నాయ నివాసిని, శృంగార నాయిక. ఎవరైతే ఈ 25 నామాలతో లలితాదేవిని ఆరాధిస్తారో వారికి సౌభాగ్యం, అష్టసిద్ధులు, గొప్ప కీర్తి లభిస్తాయని హయగ్రీవ స్వామి చెప్పారు. ఈ విధంగా రథాలన్నీ సిద్ధమయ్యాయి. అమ్మవారు కదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీచక్ర రథం పక్కనున్న గేయచక్ర రథం, కిరిచక్ర రథాలలోనూ ఆవరణ దేవతలున్నారు. అయితే మంత్రినీదేవికి సంబంధించిన గేయచక్రంలో 7 పర్వాలున్నాయి. అవి ఒకదానికొకటి అనుబంధం కలిగి ఉన్నాయి. బిందువు నుండి వర్ణిస్తున్నారు కాబట్టి ఈ గేయ చక్రంలో ప్రథమ స్థానంలో ఉన్నది శ్యామలాదేవి. 2వ ఆవరణలో రతి, ప్రీతి, మనోజ అనే వాళ్ళు వీణని, ధనుస్సును ధరించి శ్యామలాదేవి రంగుతో ప్రకాశిస్తూ ఉన్నారు. 3వ ఆవరణలో బాణదేవతలు భాషిస్తూ ఉన్నారు. వీరు మొత్తం 5గురు. వారి పేర్లు ద్రవిని, శోషిని, బాందిని, మోహిని, ఉన్మాదిని. వీళ్ళు జ్వలిస్తున్న ధనుసులు పట్టుకొని భాషిస్తూ ఉన్నారు. ఈ 3వ భాగంలో 2 పర్వాలున్నాయి. మొదటి భాగంలో 5గురు దేవతలు, 2వ భాగం క్రింది భాగంలో కామరాజ, కందర్ప, మన్మద, మకరధ్వజ, మనోభావ అనే 5 త్రైలోక్య స్వరూపాలున్నాయి. వీళ్ళు కస్తూరి తిలకం ధరించి, చక్కని ముత్యాలను అలంకరించుకొని, కవచం ధరించి, మోదుగు పువ్వుల వంటి ఎర్రని కాంతులతో కనిపిస్తున్నారు. ఇక 4వ పర్వంలో బ్రహ్మి, మహేశ్వరి, కోమారి మొదలైనవి ఎవరైతే లలితాదేవి ఆవరణలో ఉన్నారో ఆ మాతృకా దేవతలు ఇక్కడ కూడా భాషిస్తున్నారు. దానికి 2వ భాగంలో లక్ష్మి, సరస్వతి, రతీదేవి, ప్రీతిదేవి, శాంతి, కీర్తి, పుష్టి, తుష్టి అనే శక్తులు ఉన్నాయి. శ్యామలాదేవిని నమస్కరించుకుంటే ఈ శక్తులన్నీ ప్రసాదిస్తుంది. రతి అంటే ఆసక్తి. ఉత్తమమైన ఆసక్తి కలిగించాలంటే రతీదేవి అనుగ్రహించాలి. ప్రీతి అంటే ప్రీతిభావం కలిగించుట, కీర్తి కలిగించడం, శాంతినివ్వడం. ఈ దేవతలందరూ అమ్మవారి యొక్క 4వ ఆవరణలో 2వ భాగంలో ఉన్నారు.
ఆ తరువాత పంచమ పర్వంలో వామ మొదలైన శక్తులున్నాయి. వీరి పేర్లు నామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, మోహిని, ప్రమదిని, అశ్వాసిని, వీచి, విద్యున్మాలిని, సురానంద, నాగబుద్ధిక. వీరంతా కురువిందములు వంటి రత్న కాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇక 6వ ఆవరణలో భైరవులున్నారు. వీరు త్రిశూలము, పానపాత్ర ధరించి ప్రకాశిస్తూ ఉన్నారు. వీళ్ల పేర్లు అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్నత భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. ఆ తరువాత 7వ ఆవరణలో ప్రవేశించగానే మాతాంగి, సిద్ధలక్ష్మి, మహామాతాంగి, మహతి, సిద్ధలక్ష్మి దేవతలు ప్రకాశిస్తూ ఉన్నారు. వీరందరూ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ బాణాలు ధరించి ఉన్నారు. ఈ 7వ పర్వంలో ఈ దేవతలకి కింది భాగంలో గణపుడు అనే క్షేత్రపాలకుడు ఉన్నాడు. అక్కడే దుర్గాంబ, వాటుక అనేవారు ఉన్నారు. ఈ విషయమే దుర్గవాటుక క్షేత్రపాళైర్యుతే అని కాళిదాసు మహాకవి ఈ చక్ర స్వరూపాన్ని శ్యామల దండకం ద్వారా తెలియజేశారు. దాని క్రింద మళ్లీ మరొక లక్ష్మి, సరస్వతి స్వరూపాలు, ఐశ్వర్య స్వరూపాలైన శంఖనిధి, పద్మనిధి ప్రకాశిస్తున్నాయి. వారి చుట్టూ ఇంద్రాది అష్టదిక్పాలకులు భాషిస్తున్నారు. ఈ విధంగా లలితాదేవికి దక్షిణం వైపున అద్భుతంగా నిర్మించబడి ఉన్న గేయ చక్ర రథంలో సంగీత విద్యశ్రీ అయిన శ్యామలాదేవి రథం మీద కూర్చుని ఉన్నది. ఇక ఈ రథంలో ఉన్నవారు అలాగే శ్యామలాదేవి బండాసుర యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వారాహిదేవి రథం పేరు కిరిచక్ర రాజరథం. ఈ రథం 5 ఆవరణలతో కూడి ఉంటుంది. ఈ రథంలో కూడా అంగదేవతలు ఉన్నారు. కిరిచక్ర రాజరథం గురించి వారాహిదేవి పూర్తి చరిత్రలో చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. ఈ జగత్తులో ఏర్పడిన లోక కటంక శక్తులన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేయగలిగిన శక్తి వారాహిదేవిదే. అద్భుతమైన వీడియో. ఆసక్తి ఉన్నవారు వెళ్లి చూడండి. ఇక శ్యామలాదేవి గేయ చక్ర రథానికి సారథి హసంతిక అనే దేవత. ఈమె నవ్వు హంసలా ఉంటుంది, మాట సరస్వతిలా ఉంటుంది. కాబట్టి గేయ చక్రానికి సారథి హసంతిక అనే దేవత. అలాగే వారాహిదేవి కిరిచక్ర రథానికి స్తంభినీదేవి సారథి. ఈ రథాన్ని చూస్తేనే అసుర సేనలు స్తంభించిపోతాయి. ఈ 3 రథాలను కలిసి చూడడం దేవతలకు సాధ్యమవుతుంది. ఇటు గేయ చక్రం, అటు కిరి చక్రం. మధ్యలో లలితా అమ్మవారి చక్రరాజ రథం ఉంటుంది. మధ్యలో ఉన్న రథం లలితా అమ్మవారి రథం. 10 యోజనాల పొడవు ఉంటుంది. గేయ చక్రం 7 యోజనాల పొడవు ఉంది. కిరి చక్రం 6 యోజనాల పొడవుతో ఉంది. వీటన్నిటికీ చక్కటి ఛత్రములు, ధ్వజములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే లలితా అమ్మవారు ఈ బండాసురుడిని జయించడానికి సిద్ధపడిందో వెంటనే శక్తి సేనలన్నీ కదిలాయి. ఆ కదలికలకు దిక్కులన్నీ ధ్వనిస్తూ ఉన్నాయి. ఆ ప్రతాపానికి భూమి కంపిస్తుందా అన్నట్టుగా ఉంది. వీరు చేస్తున్న ధ్వానాలు కాకుండా దేవ దుందుబులు మ్రోగుతున్నాయి. అలాగే కుసుమ వృష్టి కురుస్తూ ఉంది. సుర గాయకులైన గంధర్వులు, విశ్వవాసు మొదలైన వారంతా గానం చేస్తున్నారు. తుంబూర నారదులు, బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవి కూడా కీర్తిస్తున్నది. వీరంతా అమ్మవారి వైభవాన్ని రకరకాల గీతాల ద్వారా గానం చేస్తుండగా అమ్మవారి కీర్తనలు వింటూ దేవతలంతా పులకించిపోతున్నారు. ఆ పులకించిన శరీరాలతో దేవతలు అమ్మవారిని నమస్కారం చేస్తున్నారు. వశిష్ఠాది మహర్షులు అమ్మవారిని కీర్తిస్తున్నారు. యజ్ఞ సంబంధమైన మంత్రములతో, యజ్ఞ ప్రక్రియలతో అమ్మవారిని కీర్తిస్తూ వీరంతా జయ జయ ధ్వానాలు చేస్తుండగా అప్పుడు ఆ తల్లి యుద్ధ సన్నద్ధురాలై శక్తి సేనలతో విజృంభించింది. ఆ సమయంలో బండాసురుడి శూన్యక పట్టణంలో ఎన్నో అపశకనాలు కనిపిస్తున్నాయి. ఈ బండు కోటల పైన పెట్టిన జెండాల చుట్టూ గుండ్రంగా కాకులు, గ్రద్దలు తిరుగుతున్నాయి. అవి అన్ని అపశకనాలు. సూర్య మండలాన్ని చూస్తూ పక్షులు తలెత్తి ఏడుస్తున్నాయి. ఎప్పుడైనా ప్రకృతిలో ప్రతికూల శక్తులు కనిపిస్తే పోల్చగలిగే శక్తి మనకంటే పశు పక్షాదులకే ఎక్కువగా ఉంటుంది. మనమే గొప్ప వాళ్ళమని మనం అనుకుంటాం. మన ఇంద్రియాలకు మించిన శక్తులు వాటికి ఉన్నాయి. చిత్రంగా వారి ఇండ్ల మీద, కోటల మీద పెట్టిన జెండాలు వాటంతట అవే పడిపోతున్నాయి. ఖడ్గాలు ముక్కలైపోతున్నాయి. అద్దాలు పగిలిపోతున్నాయి. కవచాలు చీలిపోతున్నాయి. స్త్రీల ఆభరణాలు వాటంతట అవే జారిపోతున్నాయి. కారణం లేకుండానే అద్దాలను ఎంత తుడుస్తున్నా మళ్లీ మలిన్యం పట్టేస్తుంది. దానితో హాహాకారాలు చేస్తున్నారు. అంతా అపశకనాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఏమిటా అని ఆలోచిస్తే అటు ఒక మహాసేన తమ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసింది.
అప్పుడు బండాసురుడు వాళ్ళని ఎదుర్కొనడానికై సమావేశం ఏర్పాటు చేశాడు. విశుక్రుడు విషాంగుడు వచ్చి బండాసురుడికి నమస్కారం చేసి సభలో పక్కన కూర్చున్నారు. ఈ బండాసురుడు రాక్షసులతో నగరంలో అపశకునాలు కనిపిస్తున్నాయి, ఏవో శక్తి సేనలు వచ్చాయని విన్నాం, మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. అయితే రాజుకి సమాచారం తెలిసినప్పటికీ ఇతరుల అభిప్రాయం అడిగి నిర్ణయం తీసుకోవాలి. ఈ బండాసురుడి దగ్గర కూడా చక్కని రాజనీతి ఉంది. బండాసురుడు అన్నదానికి విశుక్రుడు ఇలా అంటున్నాడు, దేవా, ఏం జరిగిందో తెలుసా? నీ భయంకరమైన పరాక్రమాన్ని తట్టుకోలేక దేవతలు ఏదో అగ్ని రగిలించి దానిలో ధూమికి నశించారు. వాళ్ళు పోయాక ఆ అగ్ని నుండి ఒకానొక స్త్రీ ఉద్భవించింది. ఆవిడకేదో కొద్దిగా బలం ఉంది, దానితో గర్వించింది, వాళ్ళందరినీ తిరిగి సృష్టించింది, తిరిగి వాళ్ళందరినీ పుట్టించింది. కాబట్టి తనేదో బలవంతురాలనుకొని మన మీదికి యుద్ధానికి వస్తున్నది. ఆవిడకేం తెలుసు మన పరాక్రమం? స్త్రీలంటే మెత్తని శరీరం ఉన్నవారు, ఆడగుంపు మనల్ని ఏం చేయగలదు? వారు మన మీదికి యుద్ధానికి రావడం ఎలా ఉందంటే, తరి పల్లవ భంగేన పాషాణస్య విధారణం, చిగుళ్ళు తీసుకొచ్చి రాతిని పగలగొట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది అని అన్నాడు. దీన్ని గమనించి అర్థం చేసుకుంటే ముల్లోకాలు వశం చేసుకున్న రావణాసురుడు సైతం మానవుల్ని కోతుల్ని అస్సలు గుర్తించలేదు. దేవతలు నన్నేం చెయ్యకూడదు అని పై చూపే చూశాడు, కాని క్రింది వాళ్ళని పట్టించుకోలేదు. కాని పరమాత్మ వాళ్ళలోంచే వచ్చి రావణాసురుడిని కొట్టాడు. అలాగే ఈ బండాసురుడి ముందు ఉన్న కొందరు రాక్షసులు, మహిషాసురుడు, చండాముండులు, వీళ్ళు కూడా ఆడది ఏం చేస్తుందిలే అనుకున్నారు. ఆ రూపంలోనే పరమేశ్వరుడు వచ్చాడు. సృష్టిలో దేన్నైనా తక్కువగా చూస్తే దాని నుంచే దెబ్బతింటారు. కాబట్టి ఈ సృష్టిలో దేన్ని హీనంగా చూడరాదు. స్త్రీలు ఏం చెయ్యగలరని విశుక్రుడు చెప్తూ, నాకు సిగ్గుగా ఉందయ్యా, మనలాంటి ప్రతాపవంతుల మీదికి ఆడవాళ్లు యుద్ధానికి వచ్చారంటే ఇంతకంటే లజ్జ మరొకటి ఉందా? కాని ఆడవారని తక్కువగా చూడరాదు, అల్పులైన గట్టి దెబ్బే తీయాలి సుమా అని చెప్పాడు. ఇక ఈ బండాసురుడు విషాంగుణ్ణి ప్రశ్నించాడు. ఈ విషాంగుడు గొప్ప బలవంతుడు. ఇతడు బండుడితో, రాజనీతి ఏమిటో మేం నీకు చెప్పాలా? మమ్మల్ని అడుగుతున్నావు కాబట్టి మాకు తోచింది చెప్తున్నాం. స్త్రీ అని తక్కువ బుద్ధితో చూడొద్దని నాకనిపిస్తుంది. మన పూర్వీకులందరూ ఇలాగే పొరపాటు పడి దెబ్బతిన్నారు. జంతువులని, స్త్రీలని తక్కువగా చూడరాదు. కారణం ఏమిటంటే అంతటా శక్తే ఉందని చెప్పాడు. శక్తి అంటే నిజమైన అర్థం అతడికి తెలియకపోయినా ఆ మాట వచ్చేసింది. శక్తి సర్వత్రా ఉంది. అది విజృంభణ స్థాయికి రావాలంటే ఎక్కడి నుంచైనా రాగలదని చెప్తున్నాడు. మనకు పూర్వంలో ఒక కథ జరిగింది తెలుసా అని చెప్తున్నాడు. ఓ బండ, నీకు గుర్తుందో లేదో, చాలా కాలం క్రితం స్తంభంలోంచి ఒక భూతం వచ్చిందంట. ఆ భూతం చిత్రమైన జంతువు ముఖం, మానవ శరీరంతో వచ్చింది. ఇక్కడ నరసింహ స్వామి గురించి విషాంగుడు చెప్పే మాటలు ఇవన్నీ. వాడి ఉద్దేశం అలా ఉంది. ఆ భూతం వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించింది అన్నాడు. నారాయణుడు నరసింహ అవతారం ధరించాడని ఈ విషాంగుడు ఇలా చెప్తున్నాడు. రాక్షసులు అలాగే అంటున్నారు. అయితే దేవతలని, దేవతల అవతారాలని అవహేళన చేసిన వారంతా వీళ్ళ అన్నదమ్ముళ్లే అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అటువంటి వారు ఎప్పుడో ఒకప్పుడు నాశనం అవ్వక తప్పదు. ఈ విషాంగుడు ఒక మహాభూతం వచ్చిందని చెప్తున్నాడు. అయితే శక్తి ప్రధానం కాని స్త్రీయా పురుషుడా అనేది కాదు. ఈ జగత్తు సహజ స్వభావముగా శక్తి చేత ఆక్రమించబడిందని అన్నాడు. ఇతనికి తత్వం అనేది తెలుసు, కానీ అసుర బుద్ధి కలిగి ఉంది. ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, దేన్ని ఆధారం చేసుకుని ఉంది, ఆవిడ సేనలేమిటి, ఆవిడకి సహాయాలేమిటి, దానిని బాగా ఆలోచించాలి. అంతేకాని ఏముందిలే అని నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు అని విషాంగుడు నొక్కి చెప్పాడు. వీళ్ళ ఇద్దరి మాటలు విన్న బండాసురుడికి పొగరు అంత తొందరగా పోతుందా? వెంటనే కనుబొమ్మల ముడి వేసి, ఛీ, వారు ఆడవాళ్ళు అని ఒక నిర్లక్ష్య ధోరణితో అన్నాడు. శత్రువులెవరు, వారి బలమేమిటి, ఇవన్నీ మనకు సమబలం కలిగిన వారి దగ్గర చూసుకోవాలి. వాళ్ళు కేవలం మామూలు స్త్రీలు. వారేమిటో నేను తెలుసుకున్నాను. చారుల ద్వారా నాకు ముందే తెలిసింది. అగ్ని నుంచి లలిత అనే ఒక ఆవిడ వచ్చిందట. ఆమె పేరుకు తగ్గట్టే లలిత అంటే లాలిత్యం. ఆవిడ పువ్వు లాంటి మెత్తనిది, సుకుమారమైనది. అలాంటి ఆవిడ నన్నేమి చేస్తుంది అన్నాడు. ఈ లలితాదేవి సుకుమారి, బండాసురుడు బండతనం, రెండు ఎంత పరస్పర విరుద్ధమో ఇక్కడ చెప్తున్నాడు. బండాసురుడు మొద్దుబారుడు వాడైతే అమ్మవారు సుకుమార్యమైన తల్లి. చైతన్యం యొక్క లక్షణమే సుకుమార్యం. పేర్లలోనే అందం.
ఉంది. లలిత నామానికి అర్థం ఇక్కడ బండాసురుడు చెప్తున్నాడు. ఆవిడకి బలం లేదు, వీరత్వమూ లేదు, ఆవిడ చరిత్రలో యుద్ధం చేసిన అనుభవమూ లేదు. మనమందరము దేవతల్ని అల్లల్లాడించాం కాబట్టి ఆవిడ మనల్నేం చేస్తుందని అంటున్నాడు. నిజానికి అయితే కొన్ని మాయలు వారి దగ్గర ఉండవచ్చు. అగ్నిలోంచి వచ్చి వారందరినీ సృష్టించిందంటే మాయేదో ఉంది. అయితే మన దగ్గర కూడా మాయలున్నాయి కాబట్టి మనం తప్పకుండా వాళ్ళను జయిస్తాం. మీరు చెప్పిన విషయాలలో ఒకదాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అన్ని విధాలుగా జాగ్రత్తగానే ఉండాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. మన సేనలన్నీ ఇప్పుడు సిద్ధం అవ్వాలి. కాబట్టి అందరూ యుద్ధానికి సిద్ధం కండి. మన బల పరాక్రమాలేవి ఆవిడకి తెలియలేదు. దేవతలందరూ పక్కనే ఉండి స్తుతిస్తూ ఉంటే గొప్ప శక్తివంతురాలు అని అనుకుంటుంది. మనమేమిటో ఇప్పుడు రుచి చూడబోతుంది. ఆడవారు మూర్ఖులు కాబట్టి వారికేమీ తెలియక అనవసరపు సాహసానికి ముందుకు వస్తున్నారు. వీళ్ళు ముందుకు రావడం వారి వినాశనం కోసమే అని బండాసురుడు అంటున్నాడు. అయితే ఈ బండాసురుడి సేనల పేర్లు కుటిలాక్ష, కరుండ, కారక, కాకవాసిత, వజ్రదంత, వజ్రముఖ, వజ్రలోమ, వలాహన, శుచిముఖ, ఫలముఖ, వికర్ణ, వికటానన అనే వీరంతా ఉన్నారు. వీరందరికీ అధిపతిగా కుటిలాక్షుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఇతడికి అసుర బుద్ధులున్నాయి. అసుర బుద్ధులు అంటే వంకర చూపులుండి సూటిగా తిన్నగా ఆలోచించే లక్షణమే లేకపోవడం. ఇక్కడ చూపు అంటే దృక్కోణం అనే అర్థం. కొంతమంది వంకర కోణంలోనే ఆలోచిస్తారు. ఒక మంచి విషయాన్ని చెప్తే దాన్ని అనుకూల కోణంలో తీసుకోకుండా ప్రతికూల కోణంలో తీసుకోవడమే కుటిలాక్షుడు. ఆ కుటిలాక్షుడు ఈ రాక్షస సేనలన్నిటికీ అధిపతి. అయితే ఈ బండాసురుడు, ఒరై కుటిలాక్ష, లే, మన సేనలన్నిటినీ సన్నద్ధం చేయించు. మన శూన్యక పట్టణంలో 4 ద్వారాలలో సరైన రాక్షసులను పెట్టు. అన్ని రకాల రక్షణలు చేసి అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చెయ్యి. సేనాపతులను సన్నద్ధం చెయ్యి అని కుటిలాక్షుడికి అప్పగించి ఈ బండాసురుడు భవనం లోపలికి వెళ్లిపోయాడు. ఇక కుటిలాక్షుడు దానికి తగ్గట్టుగా అనేక మంది రాక్షస వీరులను సిద్ధం చేసి ముందుగా ఒకడిని లలితాదేవి మీద యుద్ధానికి పంపించాడు. వంకర చూపు తర్వాత వచ్చేది దుర్మదం. దుర్మదం అంటే కూడని మదం. అంతా నాదే, అంతా నేనే అనుకునే భావమే దుర్మదం. ఆ దుర్మదం అనే రాక్షసుడిని కుటిలాక్షుడు పంపించాడు. వీడు 10 అక్షోహిణుల సేనలతో బయలుదేరాడు. శూన్యక పట్టణంలో ద్వారాల దగ్గర ఒక్కొక్కరిని రక్షణగా పెడుతున్నాడు. 10 అక్షోహిణుల సేనతో తూర్పు ద్వారం వద్ద తాళజంగుడు అనే వాడిని ఉంచాడు. తాళజంగ అంటే తాడి చెట్టంత ఖాళీ పిక్కలు కలవాడని. మిగిలిన స్వరూపాన్ని మనం ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ ద్వారాల దగ్గర రాక్షస శక్తులని ఎందుకు పెడుతున్నారంటే ఏ ద్వారం నుండైనా జ్ఞానం అనేది లోపలికి రాకుండా మూసివేయడం. అదే ఇందులో ఉన్న అంతర్యం. అజ్ఞాన శక్తులు లోపలికి జ్ఞానాన్ని రానివ్వకుండా మూస్తాయి. సరిగ్గా గురువు గారు విద్య నేర్పే సమయంలో అది లోపలికి పోకుండా ద్వారాలు మూసుకుపోతాయి. అదే జడత్వం. ఈ యుద్ధమంతా జ్ఞానానికి అజ్ఞానానికి జరిగే యుద్ధం. దక్షిణ ద్వారం వద్ద తాళభజుడు ఉన్నాడు. వాడికి 10 అక్షోహిణుల సైన్యం. పడమర ద్వారం వద్ద తాళగ్రీవుడు అంటే వాడి మెడ తాళవృక్షం అంతా ఉంది. అలాగే ఉత్తర ద్వారం దగ్గర తాళకేతువు అనే రాక్షసుడున్నాడు. ఇలా పుర ద్వారాల వద్ద రాక్షసులు సిద్ధంగా ఉన్నారు. ఆ తరువాత దుర్మదుడు రాక్షస సేనలతో యుద్ధానికి బయలుదేరాడు. అమ్మవారి శక్తి సేనలు అసుర సేనల్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ కుటిలాక్షుడు దుర్మదుడనే రాక్షసుణ్ణి 10 అక్షోహిణుల సేనల్నిచ్చి పంపించాడు. ఆ సేనలు భయంకరమైన వాహనాలు అధిరోహించి అస్త్రశస్త్రాలను ధరించి శక్తి సేనలపై విజృంభించారు. ఇక దుర్మదుడిని పంపించారనే వార్తని కుటిలాక్షుడు బండాసురుడికి తెలియజేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో హైప్ అనే ఆప్షన్ వస్తుంది. దయచేసి హైప్ ఇవ్వండి. హైప్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరి అమ్మవారి కథ అందరూ వింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.